నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో గ్రామ దేవతలకు గోదావరి నది పవిత్ర జలాలతో ఘనంగా జలాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున గ్రామస్తులు కందకుర్తి త్రివేణి సంగమానికి చేరుకుని గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలను స్వీకరించి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా గ్రామానికి తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. ఇకనైనా నుంచి మంచి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఈరోజు మా జైతాపూర్ గ్రామంలో గ్రామ దేవతలందరికీ కూడా మన కందకుర్తి గంగ నుండి గంగా జలాలు తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్న ప్రతి గ్రామ దేవతలకు కూడా జలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము గత 2 రోజుల నుంచి గ్రామస్తులందరితో కూడా సమావేశం నిర్వహించి ఈరోజు మంచి దినం కాబట్టి పొద్దునే 4 గంటలకు గ్రామ పెద్దలు, యువకులు మేమందరం కూడా కలిసి కందకుర్తి గంగకు వెళ్ళి జలం తీసుకొని వచ్చి అక్కడనే మనం పూజలు నిర్వహించి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ మన పెద్దమ్మ గుడి దగ్గర వరకు వచ్చేసి ఆ తర్వాత గ్రామంలో ప్రతి గ్రామ దేవత దగ్గరికి కూడా వెళ్ళి జలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనంటే రైతులు బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం. అన్నం పెట్టే రైతన్నకి కష్టం వస్తే ఎవరికైనా ఇబ్బందే. కాబట్టి వర్షాలు లేక ఇప్పుడు సీజన్ వచ్చినప్పటికీ కూడా 2 నెలల నుంచి వర్షాలు సరిగా లేకపోవడం వల్ల రైతులందరూ కూడా ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి రైతులను ప్లస్ గ్రామస్తులను అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి మన గ్రామ పెద్దలు కండి సత్యనారాయణ గారు కావచ్చు, మా పాలకవర్గం సభ్యులు కావచ్చు, జైతాపూర్ గ్రామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, అలాగే రైతాంగం అందరూ కూడా అలా గోధుమ సీనన్న కానీ సత్తులన్న కానీ మిగతా అందరూ కూడా పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైనా గ్రామ దేవతలందరూ, ముక్కుడు దేవులందరూ కూడా శాంతి చెంది వర్షాలు సుభిక్షంగా పడి రైతన్నులందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే నేను అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే చెట్లు కూడా ప్రతి ఒక్కరూ నాటి చెట్లను సమృద్ధిగా పెంచితే కూడా మనకి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే వర్షాలకు కూడా సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్రామంలో మొత్తం గుళ్ళు కానీ దేవతలు కానీ 17 చోట్ల ఉన్నాయి. 17 చోట్ల ఇప్పుడు 4 అయినాయి. ఇప్పుడు ఉన్నాయి మిగిలిన. ఇప్పుడు సాయంత్రం వరకు పూర్తి చేస్తాం. వర్షాలు లేక ఇక్కడ 10 రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దాం అని, కానీ అనుకోకుండా జరిగిపోతుంది. ఇవాళనే వెళ్ళి తెచ్చాం. ఏదో దేవుని దయ వల్ల మరి వర్షం పడుతుందని అనుకుంటున్నాం.